రైట్ రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు లక్ష్మణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. లక్ష్మణ్ గారు, ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని కలిసినటువంటి సీఎం గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, ఏదైతే ఉందో కాస్త దాంట్లో మీ విజయం అని అనుకోవచ్చా మిర్చి రైతులకు సంబంధించి? లక్ష్మణ్ గారు మీట్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళిన తర్వాత ఇవాళ ఆ మిర్చికి సంబంధించి, మిర్చి పంటకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినటువంటి చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇదంతా మీ కృషిగానే అనుకోవచ్చా? అది మీ గెలుపుగానే అనుకుంటారా? అవినాష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి ఓవర్సైట్ టీవీ వీక్షల హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ విజయాలు అపజయాలు అని కాదు, కానీ ఇక్కడ రైతులు ఆపదలో ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు మిర్చి రైతులే కాదు, రకరకాల పంటలు పండిస్తున్నటువంటి ఇందాకల రాజకీయ విశ్లేషకులు అన్నట్టుగా పసుపు, మినుములు, పెసలు, అలాగే టమోటో ఇటువంటి పండించే రైతులందరూ కూడా కనీస మద్దతు ధర అనేది, ఒక గిట్టుబాటు ధర అనేది మనం క్రియేట్ చేసే వాళ్ళకి మరి కొనగలిగితే వాళ్ళు పండించే పంటకు మనం న్యాయం అవుతాం. ఎందుకంటే మనం చూసాం, ఏదైతే మరి గుంటూరులో మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క బాధలు అడిగితే, సార్ మేము ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చేసరికి మరి దాదాపుగా 10 క్వింటాలు కూడా రాలేదు ఒక ఎకరాకి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎకరాకు వచ్చి 20 పైన క్వింటాలు మాకు దిగుబడి వచ్చేది. సో అప్పుడు మీరు ఉన్నప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా మాకు లోన్లు అనేది 0 వడ్డీకే లోన్లు ఇచ్చేవారు. అలాగే మరి రుణాలు కూడా దాదాపుగా 8,700 కోట్ల రూపాయలు రుణాలు కూడా ఆ రోజున రైతులందరూ కూడా ఇచ్చారు. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కనీసం, అప్పుడు మీరేమో 21 నుంచి 27,000 వరకు కూడా కొనేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి కనీసం 7,000 లేదు, 5,000 లేదు, 6,000 లేదు, ఇట్లా బేరాలు ఆడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నటువంటి దళారులకి మా రైతులను అమ్మేశారు. మమ్మల్ని అందరినీ ఒక మూట కట్టి దళారులకి అమ్మేశారు. దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు ఎటువంటి ఇది లేదని చెప్పి వాళ్ళ కష్టాలు చెప్తే, ఇప్పటికప్పుడే మరి జ్ఞానోదయం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రేమలేఖలు రాశారు. అమిత్ షా గారికి, మోడీ గారికి, వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి, ఆర్థిక మినిస్టర్ గారికి ప్రేమలేఖలు రాశారు. అమ్మా, ఇగో మా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు మా రైతులకి మరి ఎంఎస్పి ప్రకటించండి, ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించండి అని చెప్పి ప్రేమలేఖలు రాశారు. సో ఈరోజు ఒకటే చెప్తున్నాం సార్, రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల కోసం మీరు అమరావతి కట్టాలనో, పోలవరం కట్టాలనో, ఇంకోటి కట్టాలనో మీరు అప్పు తీసుకొచ్చి మీరు చేస్తున్నటువంటి జలసాలు, మీరు తీసుకున్నటువంటి కమిషన్లు కాస్త శ్రద్ధ పెడితే ఆ రైతులు పండించే పంట, మరి మీరు ఈ రాష్ట్రంలో ఎక్కువగా మిర్చితో పాటుగా జొన్నలు కూడా పండిస్తూ ఉన్నారు. ఆ జొన్నలు పండించిన వ్యక్తుల నుంచి వరిసేన పండించిన వీళ్ళందరి దగ్గర కూడా ప్రభుత్వం మీరు కొని ప్రభుత్వ స్టాల్ పెట్టి మీరు ఎందుకు అమ్మకూడదు? మీరు ఎందుకు ఈ రోజున రేషన్ డీలర్లో మీరు ఎలాగైతే కందిపప్పు ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే బియ్యం ఇస్తూ ఉన్నారు, మీరు ఎలాగైతే పంచదార ఇస్తూ ఉన్నారు, వాటితో పాటుగా మిరపకాయలు ఇవ్వండి, లేదా ఇది కారం చేసి ఇవ్వండి, పసుపు ఇవ్వండి, ఇవన్నీ కూడా స్టోర్లో కొనుక్కుంటారు కదా ప్రజలు. మీరే కొని ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ ఆలోచన ఎందుకు చేయకూడదు? అది మీరు చేస్తున్నా ఎవరు చేస్తున్నా ఆలోచన మంచిదే కదా. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా నిత్యావసర వస్తువులు కొనాలంటే కొట్టుకెళ్ళాలి, లేదా సూపర్ మార్కెట్లకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేటప్పుడు మన ఇంటి దగ్గరలో రేషన్ డీలర్ ఉన్నటప్పుడు ఆ రేషన్ డీలర్ దగ్గరగా మన గవర్నమెంటే సబ్సిడీ రూపంలో, తక్కువ రూపంలో ఆ రైతుల దగ్గర కొన్నట్టు పంటనంతా కూడా మీరు ప్రజలకే తిరిగి అమ్మండి. మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీరు ఎందుకు చేయాలి? అగా శ్రీలంకలో బాగలేదు, అక్కడక్కడ అమెరికాలో బాగలేదు, లేదా రష్యా వాళ్ళు కొనట్లేదు, చైనా వాళ్ళేమో మాకు వద్దని పంపించేశారు. ఎందుకు కుంటి సాకులు అంటున్నా? మన దేశంలో పండించుకున్న పంట మన ప్రజలకు మనం అమ్ముకోలేమా? ఐ మీన్ పాయింట్ టు బి నోటెడ్. లక్ష్మణ్ గారు, ఇంకో మాట చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ దళారుల వల్లే మోసపోతున్నారు అని అన్నారు కదా. ఇందాక టీడీపీ నేత మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి దళారులంతా మాజీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే అని. దాన్ని ఏమంటారు మరి మీరు? అవినాష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైనా ఇది ఇవ్వండి, కరెంటు బిల్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే.
పోలవరం ఎత్తి తగ్గించాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. అమరావతిలో మేము 15,500 కోట్లు తీసుకొచ్చాం, కట్టేస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి కట్టడం వల్ల మేము కడుతున్నాం. నేను ఒక మాట్లాడతా సాకు కాదు సార్, నేను ఒక మాట్లాడతా రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆర్ఎస్ని జరగట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వీళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు, ఏం దేనికని వినియోగించరు. లక్ష్మణ్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి యాడ్లకు సంబంధించి నాకు తెలిసి కొత్త రిక్రూట్మెంట్లు కానీ లేదా కొత్త బోర్డులు కానీ ఏర్పడినటువంటి దాఖలాలు నాకైతే కనబడలేదు. మరి అలాంటివి ఏమైనా జరిగాయో లేదో మీరే కన్ఫర్మేషన్ చేయాలి సార్. ఇప్పుడు కొత్త బోర్డులు అనేది అంటే ప్రతి వ్యవసాయ మార్కెట్లో కూడా బోర్డులు అనేది ఉంటాయి. ఆ పంట ఎవరైతే ఏ పంట అయితే పండిస్తూ ఉన్నారో దానికి ఈ సహకార సంఘాలు అనేవి వాళ్ళకు బోర్డు ఏర్పాటు చేసుకుని ఆ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుకోవడానికి, బ్యాంకుల ద్వారా సబ్సిడీ రూపంలో వాళ్ళు లబ్ధి పొందడానికి ఒక సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఆ రకంగా ముందుకు మూవ్ అవుతాయి. మేము అడ్డు చెప్తున్నాం సార్. ఇప్పుడైతే రైతులకి ఈ రోజున ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీఐకి కేంద్రాలు తీసుకొచ్చి ఆర్బీఐకి కేంద్రాల ద్వారా అంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలని దీంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పెట్టారు. ఈ క్రాప్ అనే సిబ్బందిని పెట్టారు. ఈ క్రాప్ సిబ్బంది అందరూ కూడా ఆయా విలేజ్ల్లో ఆ యొక్క రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క భూమిలో ఏ పంట పండిస్తే బాగుంటుంది, మీరు ఎంతవరకు పండించాలి ఏంటనేది వాళ్ళకి టెస్ట్ చేసి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి వాళ్ళతో ఆ పంట వేసి ఆ పంట మన గవర్నమెంట్ కొనేదండి. అంత జాగ్రత్తలు తీసుకునేవారు. ఎక్కడ కూడా ఆ ఇల్లుగలాగా డూప్లికేట్ విత్తనాలు ఇవ్వాల. మేము అడ్డు చెప్తూ ఉన్నాం. అంటే అంత చక్కగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసే సాహసం చేస్తూ ఉన్నారు. 10,500 రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఈ రోజు 5,000కి రైతు భరోసా కేంద్రాలు తగ్గించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే రైతులు సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదు, రైతులు 3 పూట్ల తిండి తినడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ అండి, హరిత ఆంధ్రప్రదేశ్ అన్నారు మనల్ని. హరిత ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కువ మంది వ్యవసాయం చేసుకునే జీవన విధానం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఆ తరంలో రైతుల మీద ఎందుకు కక్ష కట్టారు? అందరూ కూడా మీరు అన్నట్టుగా డిజిటల్ వైజ్ వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళి ఇగో సాఫ్ట్వేర్ అని చెప్పి అందరూ కూడా కంప్యూటర్ మీద నొక్కలేరు కదా. నేనే సైబర్ నేను తీసుకొచ్చా, సైబర్ డెవలప్మెంట్ చేసాం. మరి అమరావతి నుంచి ఇక్కడ కూడా సైబర్ ఇదవడం కదా. రైట్ లక్ష్మణ్ గారు, I'll come back. మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ పైన టీడీపీ నేత మాటలు విందాం. ఆ తర్వాత I'll come back to you again. సార్ జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత